అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు సమావేశ మందిరం వద్ద హడావుడి సృష్టించారు. అనుచరులను బయటకు వెళ్లాలని సీఐ శ్రీకాంత్ సూచించారు. దీనిపై ఎమ్మెల్సీ అనుచరులు తీవ్రంగా స్పందిస్తూ సీఐపై దూషణలకు దిగారు. కడప పార్లమెంట్ కార్యదర్శిగా ఉన్న బొజ్జా మైసూరారెడ్డి, సీఐ శ్రీకాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరిగినప్పటికీ మైసూరారెడ్డిని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సమావేశ మందిరంలోకి తీసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై అధికార వర్గాలు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆయన కూర్చోవడం కోసం నన్ను నాకు చేరు తెప్పించుకొని కూర్చుంటా నేను బందోబస్తుకు వచ్చినాయినా నేను బందోబస్తుకు వచ్చినాయినా నీ మాత్రం తప్పున్నాను కాలేడా నేను డ్యూటీకి వచ్చినా ఏడికి వచ్చినా పులివెందులు చెప్పు ఎందుకు వచ్చినా చెప్పు పులివెందులు వచ్చి ఆయన లోపల ఉన్నాడు ఎమ్మెల్సీ గారు లోపల ఉన్నారు ఆయన లోపల ఉన్నారు నీకేం పనినా ఇది నీకేం పని చెప్పు నీకు ఇదేం పని చెప్పు నీకు ఇది నీకు ఇదేం పని చెప్పు ఇది నీకేం పనినా ఇక్కడ అవును ఇక్కడ ఉన్నావు నేను వెళ్ళిపోయి చెప్తాడు నువ్వు నాకేం లోపల లేవు అవసరం లేదు కలెక్టర్ గారు నాకు చెప్పినారండి ఇక్కడ ఎవరు ఉండకూడదని నాకు సీట్ వస్తుంది నాకు 19 సీట్ వస్తుంది నువ్వు చెప్పినట్టు